వెంకటేష్ వచ్చినట్టుంది కదా. అవును కదా, బాబాయ్ కూడా వచ్చిండు. ఏందాక ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టిరు? ఏం లేదు, వెంకటేష్ లచ్చక్క గురించే. అవును తమ్మి, లచ్చక్క గురించే పెద్ద తలనొప్పి అయిపోయింది ఆమెతోని. ఏంది ఇది మనకి బాధ? మన ఇంట్లో వండుకోకపోయినా కానీ ఆమె గురించి వండాల్సి వస్తుంది. రోజు నా పెళ్ళాన్ని తిడుతుంది. అవును మరి, రోజు వస్తే ఎవరైనా తిడతారు, తిట్టరా మరి? ఈ విషయాలన్నీ తెలియక పొద్దున నేను ఇంటికి పిలిచి మరి ఇడ్లీ పెట్టినా. వస్తుంది ఇక, రోజు తవ్వ పడుతుంది ఇక నీ ఇంటికి. వామ్మో, ఇవన్నీ నాకు తెలియదు కదా. మరి ఒక పని చేద్దామా బాబాయ్? సరే చెప్పమ్మా. సరే అట్లనే చేద్దామమ్మా. సరే సరే బాబాయ్, సరే వస్తాం. మనసు ఏం చేస్తుందో ఇంట్లో. ఏమైంది ఇడికి వస్తుంది? సరే ముందైతే మానస దగ్గరికి పోయి వస్తా. చెప్పు. ఈరోజు వంట లేదు, పెంట లేదు. ఇంటికైతే రాని సంగతి చెప్తా. మంచిది. మొగంతో కొట్లాట పెట్టుకుంటున్నట్టుంది. ఎందుకు వచ్చిన బాధ్యతకి పోతా. వెంకటేష్ ఇంటికన్నా పోయి వస్తా. ఏంది లచ్చకి ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, మీ ఇంటికి పోయినింటి, నువ్వు లేవు మీ అమ్మోళ్ళ ఇంటికి పోయిర్రు అని చెప్పారు ఇంటికాడ. అందుకే గిట్లా తొవ్వెంబడి పోతుండింటి, నువ్వు అనబడ్డావని వచ్చిన. రా మరి. వద్దు తీరా. అయ్యో రా అక్క. లే పోతున్నా. సరే అక్క, మంచిది.